రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిషేధం జూన్ 22 వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు అనామక టెలిగ్రామ్ ఛానళ్లు అభ్యర్థుల నుంచి ప్రశ్నపత్రాలు లీకేజీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఇక ఈ తాత్కాలిక నిషేధ నిర్ణయాన్ని జాతీయ పరీక్షల సంస్థ పూర్తిగా స్వాగతించింది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిషేధం జూన్ 22 వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ జరిగిన తర్వాత ఏదైతే మోడల్ పేపర్ బయటికి రిలీజ్ అయిన తర్వాత మాస్ కాపింగ్ జరిగింది అని చెప్పేసి మొదట నీట్ ఎగ్జామ్ కి సంబంధించి క్యాన్సిల్ అవడం జరిగింది. దాని నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇండియా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చింది. సో దానిలో భాగంగానే ఏదైతే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి టెలిగ్రామ్ యాప్స్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేటువంటి యాప్ టెలిగ్రామ్ యాప్ కి సంబంధించి తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది ఈ నెల 22వ తారీఖు వరకు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ఏదైనా మళ్ళా కాపీయింగ్ జరిగితే దాని ద్వారా ఏదైతే యాప్ టెలిగ్రామ్ యాప్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఏ సిఫార్సుతోనే ఏదైతే ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఏ సంస్థ ఏదైతే పేపర్ కి సంబంధించి ఏదైతే నీట్ పేపర్ ప్రిపరేషన్ కావచ్చు మొత్తం కూడా ఎన్టీఏ సంస్థ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎన్టీఏ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏదైతే ఎన్టీఏతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన రెండు సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నుంచి అన్ని రాష్ట్రాల సంబంధించిన ప్రతిపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది. టెలిగ్రామ్ యాప్ ద్వారానే లీక్లు అవుతున్నాయి అని చెప్పేసి గ్రహించిన నేపథ్యంలోని ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది దేవిక. అయితే ఈ ఘటన తర్వాత అంటే టెలిగ్రామ్ యాప్ ని తీసే అవకాశం ఉందంటారా? మరి ఖచ్చితంగా ఏదైతే ఈ ఎగ్జామ్ ఉన్నంత వరకు ఏదైతే ఈ చట్టం ఏదైతే చెప్తుందో ఆ చట్టం దాని ప్రకారమే చేస్తూ ఐటీ సెక్షన్ 69A కింద ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇది ఓన్లీ తాత్కాలిక నిషేధ నిర్ణయమే అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ పరీక్ష ఉన్న నేపథ్యంలోనే తాత్కాలిక నిర్ణయం. ఈ పరీక్ష అయిపోయిన తర్వాత 22 తర్వాత మళ్ళీ యాప్ ఏదైతే టెలిగ్రామ్ యాప్ ఉందో అది యాక్టివ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.